నువ్వు ఎన్ని రకాల ఇరకాటాల్లో, ఎంత ప్రెజర్లో, ఎంత ఒత్తిడిలో, ఎంత వేదనలో ఉన్నావు, వాటన్నిటి నుంచి నిశ్చయముగా దేవుడు విడిపిస్తాడు. నిన్ను ఆశీర్వదించేది ఖాయం. నీ తలనెత్తేది ఖాయం. ఈరోజు నీకే లేక పుట్టుకు లాటరీ కొడుతున్న స్థితిలో నువ్వు ఉండొచ్చు. నీ చేత 10 మందికి హెల్ప్ చేపిస్తాడు ఆయన. నువ్వు 10 మందికి పెట్టగలిగే స్తోమత నీ చేతికి ఇస్తాడు ఆయన. ఈరోజు నీకే వస్త్రం లేదు సరిగా, నువ్వు 10 మందికి బట్టలు ఇవ్వగలిగే కెపాసిటీ, ఆ సమృద్ధి నీకు ఇస్తాడు ఆయన. ఈరోజు నిన్నే ఆదరించే వాళ్ళారు, అనేకులు నిన్ను ఆదరించినట్లు నీవు అనేకులను ఆదరించినట్లు ఆయన చెయ్యగలడు. ఆయనకి సాధ్యం కాదా ఏంది? చేత కాదు దేవుడికి నిన్ను లేవనెత్తటం. అయితే ఇప్పుడున్నట్లే శ్రమకాలంలో నీవు ఉన్నట్లే నెమ్మది కాలంలో ఉండగలవా?